కాకినాడ ట్రినిటీ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం జరిగింది. అమలాపురం బ్యాంక్ స్ట్రీట్లో గల హోటల్ గ్రాండ్ పార్క్లో పోలీస్ సిబ్బంది ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఉచిత వైద్య శిబిరాన్ని ట్రినిటీ హాస్పిటల్ కోఆర్డినేటర్ బ్రదర్ రిక్కీ గుటం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఐ, డెంటల్, ఫిజియోథెరపీ, జనరల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సౌజన్యంతో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గుటం మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ వారి ఆరోగ్యం కూడా చూసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న పోలీస్ సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి, ఏఐసిసి సభ్యులు, ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు, గ్రేస్ ఫౌండేషన్ వైద్యులు పాల్గొన్నారు. వీళ్ళందరి డాక్టర్ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్కి రోటరీ క్లబ్ కాకినాడ తడాలి బుజ్జి గారు వారు ఆర్గనైజ్ చేశారు. ఈ క్యాంప్ని అమలాపురం పోలీస్ డిపార్ట్మెంట్కి చేసినందుకు రోటరీ క్లబ్ కాకినాడకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంచుమించు 150, ఇంచుమించు ప్రాబ్లీ 200 టచ్ అవుతాయి. ఈరోజు వాళ్ళందరికీ టెస్టులు చేస్తాం, స్క్రీనింగ్ టెస్టులు. ఎవరికైనా ఇబ్బందులు కలిగినా, ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయినా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి ద్వారా క్యాన్సర్ డిటెక్ట్ అయినా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ట్రినిటీ హాస్పిటల్, పవరాజ్ జంక్షన్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, అలాగే ట్రినిటీ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో వివిధ టెస్టులు మరి అమలాపురం పోలీస్ వారికి నిర్వహించి వారికి ఎటువంటి ఏ విధమైన వీక్నెస్ కానీ ఇల్నెస్ కానీ ఉన్న వాటిని చెప్పి ఎటువంటి చర్య తీసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలనే దాని మీద మరి సజెస్ట్ చేసిన డాక్టర్లు ప్రతి ఒక్కరికి పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏవైనా మా వాళ్ళు కూడా ఎప్పుడైనా ట్రినిటీ హాస్పిటల్ కానీ దేనికైనా వచ్చుంటే జాగ్రత్తగా కేర్ తీసుకుంటారని మన డాక్టర్లందరూ ఒకసారి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న 12వ తారీఖున కాకినాడ ఎస్పీ గారు ఆఫీస్లో ఆవరణలో చేయడం జరిగింది. ఈరోజేమో అమలాపురంలో చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 15వ తారీఖున రామచంద్రపురం టౌన్లో లయన్స్ కళ్యాణ మండపంలో కూడా ఆ రోజు కూడా ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, ముందుగానే మెయిన్గా క్యాన్సర్ ఏదైతే ఉందో అది టెస్ట్ చేయించుకోవడం వల్ల అది ముందుగా తెలిస్తే దాని నుంచి మనం మెడిసిన్ తీసుకుంటే అక్కడితో క్లియర్ అయిపోతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ టెస్ట్కి ముందుకు రావాలని కోరుకుంటూ